ప్రభువుకు అందరి హృదయాలు తెలుసు. మన యేసయ్యకు అందరి హృదయాలు తెలుసు. నా హృదయం ఎలాంటిదో యేసు ప్రభువుకి తెలియదా? మీ హృదయాలు ఎలాంటివో యేసయ్యకి తెలియదా? ఆ శాస్త్రి హృదయమో కూడా యేసు ప్రభువుకి తెలుసు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చెప్పబడుతుంది, చూడండి. ఏమని చెప్పబడుతుంది? యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనములు, అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుల ఆంతర్యమును ఎరిగిన వాడు. యేసు ప్రభు ఏం చేస్తారంట? పై చూడట. వైట్ అండ్ వైట్ లో ఉన్నాడంటే అది పెద్ద పవిత్రుడని కాదండి అర్థం. నేను తెల్ల బట్టలు వేసేసుకుని వచ్చాడనుకో, ఆహా ఈయన తెల్ల బట్టలు వేసుకుని వచ్చాడండి, ఎంత శుభ్రంగా ఉన్నాడండి, పవిత్రుడండి, పరిశుద్ధుడండి అని అనుకుంటే అది పొరపాటు. ఈ లోకంలో వేషధారులందరూ కూడా ఎందరో అలాంటి వేషాలు వేస్తున్నారు. ప్రభువు పై విషయాలని ఎంత మాత్రమో చూడడు. ఆయన ఏం చూస్తాడో అంతరంగాన్ని చూస్తాడు, మన లోపల చూస్తాడు, మన హృదయం చూస్తాడు. ప్రభు ఏం చూస్తాడండి? మన హృదయం. మనందరి హృదయాలు ఎరిగిన వాడు అంటుంది దేవుని వాక్యం. నీ హృదయం ఎలాంటిదో దేవుడికి తెలుసు. నువ్వెంత బలహీనుడిగో దేవుడికి తెలుసు. నువ్వు ఇచ్చిన మాట ఎలా తప్పిపోతావో దేవుడికి తెలుసు. నువ్వు దేవుడు చూపించిన మార్గంలో ఉండకుండా సాతాను వాడి కొరకు ఏర్పరచుకున్న ఆ నరకమనే మార్గంలోనికి ఎంత సులువుగా తప్పుకుని వెళ్ళిపోతున్నావో దేవుడికి తెలుసు. దేవుడు అన్నిటినీ చూసేవాడు, అంతటినీ చూసేవాడు. కాబట్టి ఎవరు కూడా ఆయనకి మరుగై ఉండలేదు. ఈ శాస్త్రిని కూడా మరుగై ఉండలేదు. శాస్త్రి హృదయం తెలుసు, మన హృదయం తెలుసు, అందరి హృదయం తెలుసు.